హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే కదా, మేము బయటకు వెళ్తున్నామండి. ఎప్పుడు సండేసే మాకు. సింహాచలం వైపు చిన్న పని నుండి వెళ్తున్నాము. మా టౌన్షిప్ ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తున్నాను అనుకోకండి, అది నిజం కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనిపిస్తుంది. అంటే ఏసీ కూడా అక్కర్లేదండి, విండోస్ ఓపెన్ చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇంకా మా లిమిట్స్ దాటేమో కంపల్సరీ ఏసీ వేసుకోవాలి. మా రిటైర్మెంట్ అప్పుడు మేము మాట్లాడింది విన్నారా? ఎలా ఉంది చెప్పండి. అందరూ కూడా ప్లాంట్కి సపోర్ట్ చేయండి. రిక్రూట్మెంట్ లేదండి, రిక్రూట్మెంట్ ఆపేశారు. ఎంప్లాయీస్ రిటైర్డ్ అవుతున్నారు. రిక్రూట్మెంట్ ఆపేయడం వల్ల ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ మీద బర్డెన్ పెరిగిపోతుంది. అప్పుడు లాభాలు రావట్లేదు అంటారు. అది చాలా టఫ్ సిచ్యువేషన్స్ రన్ అవుతున్నాయండి. మీ అందరి పిల్లలు, మీలో కొంతమంది పిల్లలు చదువుకునే ఉంటారు, బీటెక్స్ అవి. వాళ్ళందరికీ ప్లాంట్లో జాబ్స్ రావాలి అంటే రిక్రూట్మెంట్ కంపల్సరీ ఉండాలి. కాబట్టి మాతో పాటు అందరూ మాట్లాడండి ప్లాంట్ గురించి. రాష్ట్రానికి అమరావతి ఎంత ఇంపార్టెంటో, ఒక రాజధానిగా మన దేశానికి స్టీల్ ప్లాంట్ కూడా అంతే అవసరమండి. ఎలాగా పార్లమెంట్లో చట్టబద్ధత తెచ్చుకున్నారు అమరావతికి, అలాగే స్టీల్ ప్లాంట్కి కూడా చట్టబద్ధత తేవాలని అన్ని రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకురండి. మెయిన్గా కూటమి ప్రభుత్వం మీద. కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కంపల్సరీ ఉంటుంది అని చెప్పి ఓట్లు వేయించుకున్నారండి. అత్యధిక మెజార్టీతో గెలవడానికి కూడా కారణం అదే. మెయిన్గా వైజాగ్లో, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో వైజాగ్ నియోజకవర్గంలోనే ఎక్కువ ఓటింగ్ పడిందండి. దానికి కారణం కూడా అదే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపుతాము అని చెప్పినందుకే అందరూ ఓట్లు వేశారు అక్కడ. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుందండి. ఒక స్టీలే కాదండి, చాలా ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ వ్యాగన్స్ ద్వారా పంపించారండి. ఆక్సిజన్ను రైల్వే వ్యాగన్స్లో పంపించారు. మామూలుగా కొనాలి అని అంటే చాలా కాస్ట్ అవుతుందండి. చాలామంది ఆక్సిజన్ దొరకే చనిపోయారు. మా ఫ్రెండ్స్ కూడా ఆక్సిజన్ దొరకే చాలామంది చనిపోయారండి. అది కూడా స్టీల్ ప్లాంట్ చాలా హెల్ప్ చేసింది గవర్నమెంట్కి, ప్రజలకి ఫ్రీగా ఇచ్చిందండి ఆక్సిజన్ను. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ అప్పుడు 100 టన్స్ స్టీల్, 3000 టన్సా, 3000 టన్స్ స్టీల్ ఇచ్చిందండి. ఎలాంటి వాతావరణానికైనా తట్టుకోగలిగేది వైజాగ్ స్టీల్ అండి. క్వాలిటీ ఎక్కువ అన్నమాట. ప్రపంచంలో ఏ కంట్రీ కూడా అంత క్వాలిటీ ప్రొడ్యూస్ చేయలేదు ఇప్పటి వరకు. అందరూ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది.
మాకు అక్కర్లేదని సామాన్య ప్రజలు, మాకు అవసరం లేదని రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇలా అనుకుంటే ఒక పెద్ద ప్లాంట్ మనుగడ ప్రశ్నార్థకమైపోతుందండి. అది అందరిది స్టీల్ ప్లాంట్, దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్దే కాదు. ఈ భూములు, ఈ ఎన్విరాన్మెంటు ఇదంతా కాపాడుకుంటే చాలా బాగుంటుందండి. ఎవరి చేతుల్లోకి వెళ్ళకుండా, భూ కబ్జా జరగకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ మూల నుంచి అయినా వైజాగ్ పెద్ద దూరమేం కాదండి. ఒక 600-700 కిలోమీటర్స్ ఉంటుందేమో. ఎవరైనా వచ్చి ఒకసారి చూసి వెళ్ళొచ్చు. ఈ ఎన్విరాన్మెంట్ చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలా ఉంటుందండి మొత్తం. ఇవన్నీ స్టీల్ ప్లాంట్ రోడ్స్ అన్నమాట, టౌన్షిప్ రోడ్స్. ఎంత బాగుంటుందండి, ఇంత గ్రీనరీ ఉంటుంది. రేపు రియల్ ఎస్టేట్ అయిపోతే ఈ గ్రీనరీ ఏమీ ఉండదండి. ఇదంతా కూడా ప్లాంట్ కోసం తీసుకున్న కొన్ని గ్రామాలండి ఇవన్నీ కూడా. వాళ్ళకి కొంత స్థలము, ఒక జాబు ఇస్తామన్నారు. వాళ్ళలో చాలామందికి జాబ్స్ కూడా ఇంకా ఇవ్వలేదండి. 6 నెంబర్ అంటారనమాట. వాళ్ళకు కూడా కొంతమందికి ఇంకా జాబ్స్ ఇవ్వలేదు. స్టేట్ గవర్నమెంట్ లాగా మాకు పెన్షన్స్ కూడా లేవండి. పెన్షన్స్ లేకపోయినా కూడా ఇంత మంచి ఎన్విరాన్మెంట్లో జాబ్స్, ఇంత మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా జాబ్స్ చేస్తారు. లోపల ఎంత టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా బయటకు వస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి అవన్నీ మర్చిపోతారు. కాబట్టి రాంగ్ ప్రోపగండా తగ్గించి ప్లాంట్ని ఎలాగా కార్పొరేట్ కబంధ హస్తాల నుంచి కాపాడాలో అందరూ ఆలోచించండి. ఇంత మంచి ఎన్విరాన్మెంట్ ఎక్కడా ఉండదండి. నాతో పాటు ఆ స్టీల్ ప్లాంట్ కూడా చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్.